సో ఈవెన్ ఎరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం ఇంతకుముందు ఫర్టిలిటీ రిలేటెడ్ డిస్కస్ చేసినట్టుగానే ఇవి కూడా రకరకాల కారణాల వల్ల ఉంటాయి. ఒకవేళ వెరీ యంగ్ పర్సన్ వచ్చాడు అనుకోండి, 18 to 25, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వచ్చి మాకు సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందంటే ప్రధానంగా వీళ్ళలో ఉండే ప్రాబ్లము యాంగ్జైటీ, స్ట్రెస్, ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్ట్రెస్ రిలేటెడ్గా ఉంటుంది. వీళ్ళలో ప్రధానంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైకోజెనిక్ ఈడీ అంటాం వీళ్ళలో. వాళ్ళలో కూడా కొద్ది మంది లోపల రియల్ ప్రాబ్లం ఉండొచ్చు, బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ కానీ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు, కానీ బట్ మెజారిటీ మాత్రం వీళ్ళలో సైకలాజికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూసే పాన్ రిలేటెడ్గా కానీ, లేదంటే ఎక్సెసివ్గా మాస్టర్బేషన్ చేయడం వల్ల కానీ, లేదంటే వాళ్ళ పీర్ గ్రూప్తో వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి నాకు ఇంతసేపు ఎరక్షన్ వస్తుంది, ఇలా పర్ఫామ్ చేశానన్న ఒక డిస్కషన్స్ లోపల ఒక మిత్స్ అంటారు, సెక్షువల్ రిలేటెడ్ మిత్స్, అవన్నిటిని కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఆ స్ట్రెస్కి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక అన్కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లో కనుక వాళ్ళ పార్ట్నర్తో అటెంప్ట్ చేశారనుకోండి స్పోరాడిక్గా, అది ఫెయిల్ అయిందనుకోండి ఇంకా చాలా స్ట్రెస్కి లోన్ అవుతారు వాళ్ళు. సో ఓవరాల్గా వెరీ యంగ్ పీపుల్ వచ్చినప్పుడు సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా సైకలాజికల్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆర్గానిక్ అంటాం, అంటే రియల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, బట్ ఛాన్సెస్ అనేవి లెస్ దెన్ 10%లో ఉంటాయి. అది కాకుండా వీళ్ళలో హార్మోన్ లోపం ఉండొచ్చు, పెద్ద ఏజ్ గ్రూప్ ఈవెన్ 30 to 40 ఇయర్స్ ఇంకా 45, 50 దాకా వచ్చినప్పుడు హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదనుకుంటే కొద్దిమందికి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాం, అంటే పెనిస్కి ఎరెక్షన్ రావాలి అంటేనే ఇట్ ఈస్ లైక్ ఎ బ్లడ్ ఫ్లో, ప్రాపర్ బ్లడ్ ఫ్లో వస్తేనే వాళ్ళకు ఎరెక్షన్ వస్తుంది. సో ఆ బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. సో ఇంకొకటి న్యూరలాజికల్ ఇష్యూస్ అంటాం, కొద్దిమందికి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు. అంటే ప్రధానంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎరెక్షన్ రావచ్చు, అది మెయిన్ గ్రూప్ వెరీ యంగ్ పీపుల్ ఉంటారు. అలా కాకుండా ఆర్గానిక్ గ్రూప్ అంటారు, అంటే రియల్గా ప్రాబ్లం ఉండి ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళలో వాస్కులర్ ఇష్యూస్ కావచ్చు, హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, న్యూరలాజికల్ ఇష్యూస్ కావచ్చు. ఇంకొద్ది మందికి ఏజ్ రిలేటెడ్గా చేంజెస్ కూడా రావచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా చేంజెస్ రావచ్చు. వీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు ఇనిషియల్గా మేము ట్రీట్మెంట్ చేసే విధానం కూడా ఎరెక్షన్ రిలేటెడ్గా చాలా సింప్లిఫైడ్ వేలో ఉంటుంది. ఏ పేషెంట్ వచ్చినా కూడా ఫస్ట్ వీల్ అసెస్ దెమ్, ఎట్లా ఉన్నారు, పేషెంట్ కండిషన్ ఏముంది అన్న దాన్ని బట్టి వీల్ టేకప్ ఫర్దర్. వెరీ యంగ్ పేషెంట్ వస్తే ప్రాపర్గా బేసిక్ టెస్ట్లు చేస్తాం, వెరీ సింపుల్ టెస్టోస్టిరాన్ హార్మోన్, కొలెస్ట్రాల్ టెస్ట్, తర్వాత షుగర్, థైరాయిడ్, ఇవి మేము కామన్గా చేసే టెస్టులు. చేసిన తర్వాత పేషెంట్కి జస్ట్ మెడికేషన్స్ ఇచ్చి మీరు ట్రై చేయండి, ఇఫ్ యు ఆర్ క్వైట్ కంఫర్టబుల్ యూ స్టాప్ ద మెడిసిన్. యాంగ్జైటీ రిలేటెడ్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ వాడి అవసరమైతే సైకాలజిస్ట్ కౌన్సిలింగ్కి కూడా పంపిస్తాం వాళ్ళని. ఏదైనా మరీ డిప్రెషన్లో ఉన్నారు, టూ మచ్ యాంగ్జైటీ ఉంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే వాళ్ళకి ఈవెన్ యాంగ్జైలైటిక్ మెడికేషన్స్ మేము రాయడం కానీ, లేదంటే సైకియాట్రిస్ట్ హెల్ప్ కానీ చేస్తాం. సో ఒక సైకియాట్రిస్ట్ మెడికేషన్స్, సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ విత్ బేసిక్ సపోర్టివ్ మెడికేషన్స్, ఇది వెరీ యంగ్ పీపుల్లో చేసేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోపల. దీంతో చాలామంది పేషెంట్స్ సెటిల్ అవుతారు, దెన్ విల్ స్టాప్ ఆల్ ద మెడికేషన్స్. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ సెటిల్. సో అది కాకుండా వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంతకుముందు ఇనిషియల్గా సెక్షువల్ లైఫ్ అంతా బాగానే ఉంది, బట్ నౌ దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్, అట్లాంటి ఉన్న వాళ్ళ లోపల రియల్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అవసరమైతే వాళ్ళకు కూడా ఇనిషియల్గా మెడికేషన్ ట్రై చేస్తాం ఈ బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత. హార్మోన్ టెస్ట్, టెస్టోస్టిరోన్, తర్వాత ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్లు, కొలెస్ట్రాల్ టెస్ట్, థైరాయిడ్, షుగర్, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వాట్ వీ డూ ఎవ్రీడే. ఈ టెస్ట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే వాళ్ళకి మెడిసిన్స్ రాస్తాము, మెడిసిన్స్ వాడిన తర్వాత దాన్ని మెడికల్ ట్రయల్ అంటాం. ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్, ఒకవేళ మెడిసిన్స్కి హ్యాపీగా రెస్పాండ్ అవుతే ఆ పేషెంట్స్ని కంటిన్యూ చేయమని చెప్పి కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత స్లోగా మీరు మెడిసిన్ విత్డ్రా చేసి చూడమని చెప్తా. దెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ దెన్ వీ కెన్ స్టాప్ మెడికేషన్స్ ఫర్ దెమ్ ఆల్సో. లేదు రియల్గా ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉంది, బీపీ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్నారు, ఈ డ్రగ్ రిలేటెడ్గా సైడ్ ఎఫెక్ట్స్గా ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు డ్రగ్స్ అనే కాకుండా ఈ డిసీజ్ ప్రాసెస్ వల్ల కూడా ఇవన్నీ కూడా ఒక వాస్కులర్ ప్రాబ్లం కాజ్ చేస్తాయి. సింపుల్గా ఎరెక్షన్ రావాలంటే బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉండాలి, ఆ బ్లడ్ ఫ్లోని ప్రాపర్గా రాకుండా చేయగలిగే డిసీజెస్ ఇవన్నీ కూడా షుగర్లో జరగవచ్చు, బీపీ ఉన్న పేషెంట్స్కి జరగవచ్చు, తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జరగవచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొద్దిమందికి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఏదైనా స్పైన్ సర్జరీస్ జరిగినప్పుడు కానీ, కొన్ని మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్, అట్లాంటి వాళ్ళకి న్యూరలాజికల్ ఇష్యూస్ కావచ్చు. కొద్దిమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇంటెస్టైన్ రిలేటెడ్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ జరుగుతాయి. అలా సర్జరీస్ జరిగినప్పుడు వాళ్ళకు ఆ పెనిస్కి బ్లడ్ ఫ్లోకి సంబంధించిన నరాలు కానీ, బ్లడ్ వెజల్స్ కానీ వాళ్ళకు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని
స్పినైల్ న్యూరోవాస్కులర్ బండిల్ అంటారు. సో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళలో ఒక లెస్ దెన్ 10% వాళ్ళు స్లోగా రికవర్ అవుతారు వితౌట్ ఎనీ హెల్ప్. కొద్దిమందికి రికవరీ అవ్వదు, వాళ్ళకు మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. కొద్దిమందికి ఆ మెడిసిన్స్ కూడా పనిచేయవు. అట్లాంటి వాళ్ళకు ఇంజెక్షన్ థెరపీ ఉంటుంది, లేదంటే అల్టిమేట్గా ఇంప్లాంట్ సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. అది ఆర్గానిక్ రిలేటెడ్గా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు. సో ఓవరాల్గా ఒక పేషెంట్ సెక్షువల్ ప్రాబ్లంతో వచ్చాడు, దాంతో కూడా ఎరెక్షన్ ప్రాబ్లం రిలేటెడ్గా వచ్చినప్పుడు వాళ్ళని ప్రిలిమినరీగా అసెస్ చేసి వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తున్నారు, సింపుల్ మెడికేషన్స్తో అయిపోయే స్టేజ్లో ఉన్నారా, లేదంటే సెకండ్ లైన్ ఇంజెక్షన్ థెరపీకి ఏమైనా అవసరం అవుతుందా, లేదంటే వ్యాక్యూమ్ డివైస్ ఏమైనా అవసరమా. ఇది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు పిఆర్పి థెరపీ అని, షాక్ వేవ్ థెరపీ అని, అడిషనల్ థెరపీస్ చేసి కొంచెం రికవరీ అయ్యేటట్టు చేయొచ్చు. ఇవి ఏవి పనిచేయట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇంప్లాంట్ సర్జరీ తీసుకోవడం జరుగుతుంది. కొద్దిమంది పేషెంట్స్ ఇవన్నీ మాకు అవసరం లేదండి, మాకు ట్యాబ్లెట్లు వద్దు, మాకు హెడేక్ వస్తుంది, ట్యాబ్లెట్ వాడము, ఇంజెక్షన్స్ మాకు అవసరం లేదు, ప్రతిసారి అదంతా ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టమని కొద్దిమంది డైరెక్ట్గా ఇంప్లాంట్ కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ అండ్ డాక్టర్స్ ఇంటరాక్షన్, వాళ్ళ నీడ్స్ని బట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంప్లాంట్స్కి పేషెంట్ కండిషన్స్ని బట్టి ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద పేషెంట్స్ లోపల దే విల్ బీ వెరీ హ్యాపీ. ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమీ రాకుండా, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా హ్యాపీగా ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇంప్లాంట్ రిలేటెడ్గా పార్ట్నర్ సాటిస్ఫాక్షను అట్ ద సేమ్ టైం పేషెంట్ సాటిస్ఫాక్షన్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మామూలు పర్సన్ ఇంటర్కోర్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక 2 to 5 minutes ఇంటర్కోర్స్ చేయగలరు, తర్వాత ఎజాకులేట్ చేసిన తర్వాత దే కెనాట్ పర్ఫామ్. ఇంప్లాంట్ రిలేటెడ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, దే కెన్ పర్ఫామ్ మల్టిపుల్ టైమ్స్. వాళ్ళ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఉన్నంత వరకు వాళ్ళు కంఫర్టబుల్గా పర్ఫామ్ చేయొచ్చు. సో కాబట్టి ఇంప్లాంట్ రిలేటెడ్గా వాళ్ళకి ఏమి ఎజాక్యులేషన్ రిలేటెడ్గా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు, ఈ ప్లెజర్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. నార్మల్గా వచ్చే ఎరెక్షన్ వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఆ ఎరెక్షన్ మాత్రము కేవలం ఇంప్లాంట్తోనే వస్తుంది. అందువల్ల వాళ్ళు ఒక్కసారి సక్సెస్ అయ్యి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా బెటర్గా ఉన్నవాళ్ళు దే విల్ బీ వెరీ హ్యాపీ. కామన్గా అందరికీ ఉండే ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చే ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్, ఇందులో కూడా ఓవరాల్గా మనం చూసినప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్ లోపల ఏమైనా రీజన్స్ ఉన్నాయి స్పర్మ్ కౌంట్ లో ఉండడానికి. ఇప్పుడు హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, డెఫినెట్గా మనం హార్మోన్ని రిప్లేస్ చేయడం ద్వారా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు వ్యారికోసిల్ ఉంది వాళ్ళకు, వ్యారికోసిల్ రిలేటెడ్ సర్జరీ చేయడం వల్ల ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటిది ఏం హార్మోన్ ప్రాబ్లం లేదు, వ్యారికోసిల్ కూడా లేదు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ సింగరేణి వర్కర్స్ అండర్ గ్రౌండ్ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాన్స్టెంట్గా హీట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. లేదంటే కుక్స్ ఉంటారు, వంట చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కాన్స్టెంట్ హీట్ ఎక్స్పోజ్. వాళ్ళకు సింప్లిఫైడ్గా మీ ప్రొఫెషన్ని మార్చుకునే అవకాశం, లేదంటే హీట్కి దూరంగా ఉండే అవకాశం ఉంటే చూసుకోమని చెప్తాం. లేదు ఈ ల్యాప్టాప్ రిలేటెడ్గా డెస్క్టాప్ వర్క్ చేసుకునే వాళ్ళు కాన్స్టెంట్గా చేసేవాళ్ళు, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. ఫుడ్ అడల్ట్రేషన్, ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్గా కూడా చాలా ఎవరు కూడా నోబడీ ఇన్ ఏ పొజిషన్ టు బై ప్రాపర్ ఫుడ్. ఈ పాసిబుల్ ఒకవేళ ఉంది అంటే ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ ఉంటే తీసుకోమనడము, అన్నెసెసరీగా అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఈ టైం పీరియడ్లో కనుక వాళ్ళు ప్రాపర్ ఫుడ్, ఎక్కడ కూడా మ్యాజిక్ ఫుడ్ అంటున్నది. ప్రతి పేషెంట్ అడుగుతుంటాడు ఏదైనా ఫుడ్ ఉందా దాంతో ఇమీడియట్గా ఇంప్రూవ్ అయిపోతుందని. అలాంటి ఫుడ్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ బట్టే ఈ స్పర్మ్ కౌంట్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో యూజువల్గా స్ప్రౌట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా రూపంలో వాళ్ళు తీసుకుంటే దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకర్స్ ఉంటే అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, ఈ డ్రగ్స్గా బానిసలు అయితే వాటికి దూరంగా ఉండడము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, వాళ్ళ యాక్టివిటీస్ని డిసిప్లిన్డ్గా ప్లాన్డ్గా చేసుకుంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా డిసిప్లిన్డ్ యాక్టివిటీస్ వల్ల ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ప్రధానంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ అండర్ స్ట్రెస్. అది వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్ స్ట్రెస్లు కావచ్చు, చదువుకునే స్ట్రెస్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా స్ట్రెస్కి లోనవుతున్నారు. కాబట్టి ఈవెన్ యోగా, మెడిటేషన్ లాంటివి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో ఓవరాల్గా అన్ని ఫాలో అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ మెడిసిన్, సర్జికల్ ఆప్షన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన వాళ్ళకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఏదో 1-2 ఫాలో అయిన వాళ్ళకు ఇంప్రూవ్మెంట్స్ అంత గొప్పగా ఉండవు. ఇవన్నీ ఏవి అవ్వట్లేదు అంటే దెన్ విల్ డైవర్ట్ దెమ్ టువర్డ్స్ ద ఐవీఎఫ్ ప్రాసెస్. సో అంటే ఆండ్రాలజీ రిలేటెడ్గా ఇది యూరాలజీ డిపార్ట్మెంట్లో ఒక సబ్ స్పెషాలిటీ. దీన్ని యూరాలజీ అంటేనే ఒక సూపర్ స్పెషాలిటీ.
ఆ సూపర్ స్పెషాలిటీలో ఇది సూపర్ సబ్ స్పెషాలిటీ. ఇది కొత్తగా ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాంచ్ కాదు. ఇప్పుడిప్పుడే యూరాలజిస్టులు అడిషనల్గా ట్రైన్ అయ్యి ఈ సబ్ స్పెషాలిటీని తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అక్రాస్ గ్లోబ్ జరుగుతుంది, ఈవెన్ అక్రాస్ ఇండియా కూడా చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ ట్రైన్ అయ్యి తర్వాత దీన్ని సబ్ స్పెషాలిటీగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఈ సబ్ స్పెషాలిటీ లోపల ఆండ్రాలజీ అనే సబ్ స్పెషాలిటీ లోపల ప్రధానంగా పురుషులకు సంబంధించిన ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్, అంటే సంతానం సంబంధించిన రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అంటారు. దీనికి సంతాన సమస్యలకు సంబంధించి, తర్వాత సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, దాంతోపాటు మెన్స్ హెల్త్ అంటాం. ఓవరాల్గా మెన్స్ హెల్త్, ఇన్ఫర్టిలిటీ ఆర్ రిప్రొడక్టివ్ మెడిసిన్, సెక్షువల్ మెడిసిన్ విత్ ఏజింగ్ పాపులేషన్, మెన్స్ హెల్త్, ఈ 3 కాంబినేషన్స్ లోపల ఈ సబ్ స్పెషాలిటీ అనేది ముందుకెళ్తుంది.